వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 4 గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ అన్నింటిలో మీకు లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నాకు చింటూ కామెంట్ చేశాడు. సింపుల్ ఈక్వేషన్లో ఎక్సర్సైజ్ 2కి నేను చెప్పిన ఎక్సర్సైజ్ 2 తనకి హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి హెల్ప్ అయిందని. థ్యాంక్ యూ చింటూ. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. అండ్ పక్కనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ లెసన్ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 4 గురించి తెలుసుకుందాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ కింద ఇచ్చిన బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఎక్సర్సైజ్ 3లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే అది చూడండి. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది. ఓకే, ఏదైనా కానీ 2 సింబల్స్ని సేమ్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ చేసినా కూడా ప్లస్ఏ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ చేసినా కూడా ప్లస్ఏ వస్తుంది. చాలామంది 2 సింబల్స్ సేమే కదా మైనస్ వస్తుంది అనుకుంటారు. కాదు, 2 సింబల్స్ సేమ్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే మీకు ప్లస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 100 ఇంటూ 6 600. సో ఇక్కడ 600 రాసేసేయండి. నెక్స్ట్ -3 ఇంటూ మీరు ఏ నెంబర్ -3కి ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే +3 వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పోవాలి అంటే మైనస్ చేయాలి. అవునా? అంటే ఇక్కడ వచ్చే నెంబర్ ఏదైనా కానీ దానికి కంపల్సరీ మైనస్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ప్లస్ రావాలి కాబట్టి. సో 3కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే మళ్ళీ 3నే వస్తుంది? 1. అవునా? సో 3కి 1ని మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేశారంటే ఎప్పుడైనా కానీ మ్యాథ్స్లో ఇంటూ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, ఇట్లా 2 సింబల్స్ అనేవి పక్క పక్కనే రావు. ఓకే, ఇట్లా పక్క పక్కనే వచ్చిన వాటిని మనం డిఫరెన్స్ చూపించడానికి ఏం చేసామంటే బ్రాకెట్స్ పెడతాము. ఓకే, సో బ్రాకెట్స్ పెట్టాలి కంపల్సరీ. సో ఇట్లా బ్రాకెట్స్ పెడితేనే మీరు డిఫరెన్స్ చూపించినట్లుగా ఉండిద్ది అండ్ నీట్గా కూడా ఉంటుంది. సో సింబల్స్ ప్లస్ ఇంటూ మైనస్ పక్క పక్కనే పెడితే మీకు ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ప్లీజ్ ఇక్కడ మీరు బ్రాకెట్స్ పెట్టేసేయండి. నెక్స్ట్ 100 ఇంటూ 6 ఏమవుతుంది? 600 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ 1 మైనసే ఉంది. ఇంకొక మైనస్ ఉంటే ప్లస్ వచ్చేది. సో 1ఏ ఉంది కాబట్టి -600 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 20 ఇంటూ 10 ఏమవుతుంది? 200. నెక్స్ట్ ఓన్లీ 1 మైనసే ఉంది కదా, సో మైనస్ వచ్చేస్తుంది. 15 3s ఎంత? 45. చాలామందికి మైనస్ ఉంటే ఇంకా మైనస్ పెట్టేస్తున్నాం అనుకోవచ్చు. ఇక్కడ ఏమి నెంబర్కి ఇక్కడ 15కి ఏది సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ చేసినా మైనసే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ రోమన్, ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఇచ్చిన ప్రోడక్ట్స్ని ఫైండ్ చేయమని అడుగుతున్నారు. 3 ఇంటూ -1 ఏమవుతుంది? -3 అవుతుంది. ఫస్ట్ వన్కి ఆన్సర్ -3. ఇది నేను నోట్స్లో చెప్తాను, ఒకసారి చూడండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్. సో ఈ ఫస్ట్ వన్ చూసే ముందు నేను ఒకటి చెప్తాను, మ్యాథ్స్ ఎలా నేర్చుకోవాలి అని. మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలామంది ఇది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు. మీకు మ్యాథ్స్ ఎప్పుడు ఈజీగా వస్తుంది? ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే క్లియర్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అవునా? సో డౌట్ వచ్చినా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇలా కూడా ఆన్సర్ వచ్చేసింది కదా అనుకోవద్దు. మీకు డౌట్ ఉంటే వెంటనే మీ టీచర్స్ని అవ్వచ్చు, మీ క్లాస్మేట్స్ని అవ్వచ్చు, మీ క్లాస్లో ఎవరు బాగా చదివితే వాళ్ళని అడగండి. సో డౌట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ డౌట్ అనేది ఎప్పుడు వచ్చింది? మీరు బాగా చదువుకున్నప్పుడు వస్తుంది. సో మీరు డౌట్ని వెంటనే క్లారిఫై చేసుకోండి. నా వీడియోస్లో డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ చూద్దాము. సో ఓన్లీ 1 మైనసే ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 3 1s 3. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ -3. నెక్స్ట్ ఓన్లీ 1 మైనసే ఉంది కదా, మైనస్ వస్తుంది. 1 ఇంటూ 225 225. ఓకే, సెకండ్ వన్కి 225 అండ్ ఫస్ట్ వన్కి -3 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మీరు ప్లస్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. ఓకే, సో 21 ఇంటూ 30 చేయండి. 21 ఇంటూ 30, ఆర్ మీరు ఇక్కడ మైనస్ రాసుకున్నా పర్లేదు. సో 1 0s 0, 0 2s 0, నెక్స్ట్ 3 1s 3, 3 2s 6, టోటల్గా 6
630 వచ్చింది, 630 వచ్చింది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మీ ప్లస్ రాసుకుంటే రాసుకోండి, రాయకపోతే వదిలేసేయండి. సో 630 మీకు ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ -316 ఇంటూ -1 వచ్చింది. సో 1తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా కూడా అదే నెంబర్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 316 వచ్చింది. సో దీన్ని మీరు 316గా అయినా రాయొచ్చు, ఓఆర్ఆర్ లేదా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు, -15 ఇంటూ 0 ఇంటూ -18. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఈ 15 18 మల్టిప్లై చేసిన తర్వాత లాస్ట్లో 0 చేద్దాంలే అనుకుంటారు, కానీ అలా చేయొద్దు. ఎందుకంటే చూడండి, ఏ నెంబర్ అయినా కానీ 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 వచ్చేస్తుంది. సో -15 ఇంటూ 0 0, 0 ఇంటూ -18 0. సో టోటల్ మీ సొల్యూషన్ ఎంత, 0. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ -12 ఇంటూ -11 ఇంటూ 10. -12 ఇంటూ 11 చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను 11th టేబుల్తో ఏ నెంబర్ అంటే 11th టేబుల్లో 2 డిజిట్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ చూడండి 12 ఉంది కదా, 12 ఇంటూ 11 చేస్తున్నారు. సో 11తో 2 డిజిట్ నెంబర్ని మల్టిప్లై ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ రాసేసేయండి 1 2. ఓకే, సో మిడిల్లో వచ్చేసరికి ఈ 2ని యాడ్ చేయండి. 1 + 2 ఎంత వస్తుంది, 3 వస్తుంది. టోటల్ మీకు 132 ఆన్సర్. ఓకే, సో 11తో ఏ నెంబర్ అయినా మల్టిప్లై చేసేటప్పుడు, అదే 11తో 2 డిజిట్ నెంబర్ మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేశారంటే, మీకు అక్కడ ఇచ్చిన 1th డిజిట్ అండ్ 10th డిజిట్ సేమ్ అలానే రాసేసేయండి. కాకపోతే మిడిల్లో కొంచెం స్పేస్ ఇవ్వండి. ఈ 2 డిజిట్ని సమ్ చేస్తే ఆన్సర్ వస్తుంది చూసారా, అది మిడిల్లో రాయండి. సో మీకు టోటల్ నెంబర్ వచ్చేసరికి 132 వచ్చింది ఇక్కడ. సో 132 రాయండి. రాసిన తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. నేను ఇక్కడ ప్లస్ రాయటం లేదు, ఇంటూ 10 రాయండి. సో 132 ఇంటూ 10 చేసి ఏమొస్తుంది, పక్కన ఇంకొక 0 వస్తుంది, జస్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాము. 7th ప్రాబ్లం 9 3s 27. సో ఓన్లీ 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. ఇంటూ -6 సేమ్ అలానే రాసేయండి. మీకు టెక్స్ట్ బుక్లో కూడా చూడండి, ఇంటూ అండ్ మైనస్ వచ్చేసరికి డిఫరెన్స్ చూపించడానికి మీకు ఏం చేశారు, బ్రాకెట్స్ ఇచ్చారు. సో కంపల్సరీ ఇట్లా 2 సింబల్స్ ఎవ్వరు పక్క పక్కన పెట్టొద్దు, బ్రాకెట్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 27 6 ఏమవుతుంది, 162. ఓకే, సో 162 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. 8th ప్రాబ్లం -18 ఇంటూ -5 ఇంటూ -4. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అండ్ 18 5s 5 8s 40, 5 1s 5 5 + 4 ఎంత, 90. ఓకే, సో 90 వచ్చింది. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 90 ఇంటూ -4 రాసేసేయండి. నెక్స్ట్ 90 ఇంటూ -4 చేసేసేయండి. అంటే 0 4 9s 36. సో ఓన్లీ 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. సో సొల్యూషన్ మీకు ఆన్సర్ వచ్చేసరికి -360 వస్తుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం -1 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ 4. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 2s 2 అంటే టోటల్ మీకు ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే జస్ట్ 2 వస్తుంది అంతే. నెక్స్ట్ మీరు రెండింటినైనా మల్టిప్లై చేయండి, లేదా 2కి 3 అయినా మల్టిప్లై చేయండి. నేను ఈ 2 మల్టిప్లై చేస్తున్నాను. 4 3s 12 వస్తుంది. సో ఓన్లీ 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 2 12s ఎంత, 24. 1 మైనస్ ఉంది కాబట్టి -24 వస్తుంది. సో సొల్యూషన్ మీకు వచ్చేసరికి -24 వస్తుంది. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. 10th ప్రాబ్లం -3 ఇంటూ -6 ఇంటూ -2 ఇంటూ -1. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 3s 18. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s 2. సో 18 2s ఎంత, 36. మీకు సొల్యూషన్ ఎంత, 36 వచ్చింది. ఓకే,
సో సెకండ్ రోమన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. మీకు ఈ నోట్స్ కూడా లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఓకే, థర్డ్ ప్రాబ్లం. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ రూమ్ టెంపరేచర్ be lowered from 40 degrees Celsius at the rate of 5 degrees every hour. ఒక రూమ్లో టెంపరేచర్ వచ్చేసరికి ఈచ్ అవర్కి వచ్చేసరికి 5 degrees అనేది లోయర్డ్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో అంటే తగ్గుతూ ఉన్నది. ఓకే, వాట్ విల్ బీ ద రూమ్ టెంపరేచర్ 10 hours ఆఫ్టర్ ద ప్రాసెస్ ఇస్ బిగింగ్. ఇట్లాగా 1 అవర్కి 5 degrees Celsius తగ్గేటప్పుడు 10 hours తర్వాత టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో దీనికి సొల్యూషన్ చూద్దాము. ఫస్ట్ అక్కడ రూమ్ టెంపరేచర్ ఎంతలో ఉంది, 40లో ఉంది. సో ఫస్ట్ మనం అక్కడ ఇచ్చినవి రాయాలి. ఎప్పుడైనా మ్యాథ్స్లో ఫస్ట్ మీకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారో అవి రాయండి. ఎట్ ప్రెజెంట్ రూమ్ టెంపరేచర్ ఇచ్చారు కదా, ద రూమ్ టెంపరేచర్. సో ద రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు, 40 degrees Celsius ఇచ్చారు. సో రూమ్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కదా, ఎంత డిక్రీజ్ అవుతుంది, 1 అవర్కి 5 degrees Celsius డిక్రీజ్ అవుతూ ఉంది. సో 10 అవర్స్కి ఎంత అవుతుంది, 10 into 5 చేయండి, అంటే 50 degrees Celsius అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు, ఆఫ్టర్ 10 hours. సో అది రాయండి. ద టోటల్ decrease in temperature after 10 hours at the rate of 5 degrees Celsius ఏ అవర్. సో 1 అవర్కి 5 degrees Celsius అనేది డిక్రీజ్ అవుతుంది కదా, 10 అవర్స్కి ఎంత అవుతుంది, సో 10 into 5 వేయండి, 10 5s ఎంత, 50 degrees Celsius అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ సో రూమ్ టెంపరేచర్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, దేర్ ఫోర్ టెంపరేచర్ ఆఫ్టర్ 10 hours. సో 10 hours తర్వాత టెంపరేచర్ ఎంత ఉంటుంది, సో ఫస్ట్ స్టార్టింగ్లో బిగినింగ్ 40 degrees Celsius. సో 10 అవర్స్కి 50 degrees Celsius అనేది తగ్గుతుంది కదా, సో -50 degrees Celsius వస్తుంది. దట్ ఈక్వల్ టు, సో 40లో నుంచి 50 అయినా సబ్ట్రాక్షన్ చేయండి. మీకు ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అయితే 50 నుంచి 40 సబ్ట్రాక్షన్ చేస్తే 10 degrees Celsius వస్తుంది. సో పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, చాలామంది ఇంకా 0 పెట్టేసారు ఇక్కడ. 40 - 50 అంటే మైనస్లో ఎందుకు వస్తుంది, 0 పెట్టొచ్చు కదా అనుకోవద్దు. సో ప్లీజ్ పెట్టొద్దు, ఎందుకంటే ఇంటీజర్స్లో మీకు నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి, -1 -2 -3 ఆన్సర్స్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్, సపోజ్ మీ క్లాస్ టెస్ట్ అనుకోండి, క్లాస్లో ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, మీరు అట్లా ఓన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 questions, ఒక క్లాస్ టెస్ట్లో 10 questions అనేది ఎగ్జామ్ పెట్టారనుకోండి. ఓకే, 3 marks ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ రాసిన ప్రతి క్వశ్చన్కి ఏం చేశారంటే 3 marks ఇచ్చారంట. అండ్ -1 mark ఈజ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. అయితే చాలామంది మీరు ఏం చేశారు, ఎగ్జామ్లో హాఫ్ మార్క్ అయినా వస్తుంది కదా, బిట్స్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, హాఫ్ మార్క్ అయినా వస్తుంది కదా, ఏనో బీనో సీనో పెట్టేద్దామని పెట్టేశారు. ఓకే, సో వీళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఏం చేశారంటే కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇస్తాము, బట్ మీరు ఆన్సర్ రాసి అది రాంగ్ అయితే మాత్రం -1 అనేది, సో ఆ ప్లస్ వచ్చిన మార్క్స్లో నుంచి -1 అనేది సబ్ట్రాక్షన్ చేస్తామని చెప్తున్నారు. సపోజ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అనేది కరెక్ట్, ఫస్ట్ బిట్ కరెక్ట్ రాశారనుకోండి, బిట్ పేపర్లో మీకు సపోజ్ 3 marks ఇచ్చారనుకోండి, సెకండ్ బిట్ మీరు రాంగ్ పెట్టారు, సో రాంగ్ అయిపోయింది అనుకోండి, మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేశారు అంటే ఏనో బీనో పెట్టారు, సో అది సి అవ్వచ్చు, మీకు అది రాంగ్ అవ్వచ్చు. ఓకే, రాంగ్ అయినప్పుడు ఏం చేశారు, ఆ ఫస్ట్ వచ్చిన బిట్ ఉంది చూసారా, ఫస్ట్ బిట్కి మీకు 3 marks వచ్చాయి చూసారా, ఆ ఫస్ట్ బిట్లో నుంచి 1 bit అనేది సెకండ్ క్వశ్చన్కి సబ్ట్రాక్షన్ చేశారు, అంటే మీకు టోటల్గా సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి 2 marks మాత్రమే వస్తాయి. ఓకే, సో ఆ ముందు బిట్లో నుంచి 1 mark అనేది సబ్ట్రాక్షన్ చేశారు. అలా గుర్తుపెట్టుకోండి. మార్క్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో
ఎగ్జామ్ రాసి రాంగ్ అయిన బిట్స్కి -1 చేశారు. అండ్ 0 ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్ట్. అసలు ఆ క్వశ్చనే రాలేదు. మీరు ఏనో బీనో సీనో డీనో అసలు ఏమీ పెట్టలేదు అనుకోండి, 0. వాళ్ళు ప్లస్ చేయరు, మైనస్ చేయరు, ఏమీ చేయరు మీరు బిట్ టచ్ చేయకపోతే. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. గోపి వచ్చేసరికి 5 ఏం కరెక్ట్ పెట్టాడంట. ఆయన ఏం చేశాడు, 10 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు. సో అటెంప్ట్ చేసినప్పుడు 5 కరెక్ట్ అయినాయి, 5 రాంగ్ అయినాయి. వాట్ ఈజ్ హిజ్ స్కోర్? అయితే అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఈమా 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది, దాంట్లో 7 కరెక్ట్ అయ్యాయి, 3 రాంగ్ అయ్యాయి. వాట్ ఈజ్ హర్ స్కోర్? ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు. నెక్స్ట్ రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. రష్మి వచ్చేసరికి 3 కరెక్ట్ పెట్టిందంట అండ్ 4 వచ్చేసరికి రాంగ్ పెట్టింది. ఏమంటే ఎన్ని అటెంప్ట్ చేసింది? ఓన్లీ 7 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసింది. ఓకే, 3 కరెక్ట్ పెట్టింది అండ్ 4 వచ్చేసరికి రాంగ్ అయ్యాయి. ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్స్. వాట్ ఈజ్ హర్ స్కోర్? అయితే ఆమెకి రష్మికి కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు. సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ బిట్ తీసుకుందాం. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు, గోపికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. గోపీస్ స్కోర్. సో గోపి స్కోర్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు, తెలియదు కదా. సో క్వశ్చన్ మార్క్ పెట్టేసేయండి, మీరు ఇది ఫస్ట్ స్టెప్ రాకపోయినా పర్లేదు. సో కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని గోపి దాంట్లో వచ్చేసరికి? కరెక్ట్ ఆన్సర్స్ 5 ఇచ్చారు. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 5 ఇచ్చారు. అవునా? సో ఏం చేస్తారంటే కరెక్ట్ ఆన్సర్స్కి ఏమన్నారు, ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ వాళ్ళు ఇస్తున్నామన్నారు. అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఏం చెప్పారు, -1 అనేది సబ్ట్రాక్షన్ చేసామన్నారు. అంటే -1 చేయండి, ఓకే, ఇంటూ చేయండి, జస్ట్ అంతే, ఏ క్వశ్చన్కి ఎంత అని. దట్ ఈక్వల్ 5 3s ఎంత, 15. అండ్ 5 ఇంటూ -1 ఏమవుతుంది, -5 అవుతుంది. ఇప్పుడు గోపికి ఎంత వచ్చాయో మార్క్స్ చూద్దాం. దేర్ఫోర్ గోపీస్ స్కోర్. సో గోపికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, కరెక్ట్ ఆన్సర్స్లో నుంచి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు టోటల్గా అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయో వస్తాయి. కరెక్ట్ ఆన్సర్స్ ఎంత, 15. అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి -5. స్కోర్ రావాలి అంటే కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ని రెండింటిని యాడ్ చేయాలి, లేదా కరెక్ట్ ఆన్సర్స్లో నుంచి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 15. కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ 15 వస్తాయి, ఇన్కరెక్ట్కి -5 సబ్ట్రాక్షన్ అవుతాయి. సో 15 - 5 అంటే ఎంత వస్తుంది, 10. ఓకే, సో గోపికి 10 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి రేష్మాకి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో రేష్మా స్కోర్ రాసేద్దాం. మీకు ఇవన్నీ రాయటం కష్టంగా ఉంటే సింపుల్గా అయినా రాసుకోవచ్చు. రేష్మాస్ స్కోర్ ఈక్వల్ టు, సో ఆమె కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాసింది, 7 రాసింది. 7 ఇంటూ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్క్స్ కదా, సో ఇంటూ 3 రాసేసేయండి. ప్లస్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, 3 అటెంప్ట్ చేసింది. సో ఈ 3 ఇంటూ, సో ఇన్కరెక్ట్కి సబ్ట్రాక్షన్ -1 కదా, సో -1 రాసేసేయండి. దట్ ఈక్వల్ టు 7 3s 21. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 3 1s 3. సో 21లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేయండి, 18 వస్తుంది. ఓకే, సో రేష్మా స్కోర్ వచ్చేసరికి 18 అయ్యింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, రష్మి ఇచ్చారు. సో రష్మి వచ్చేసరికి 7 క్వశ్చన్సే అటెంప్ట్ చేసింది. సో రష్మి స్కోర్ దట్ ఈక్వల్ టు, సో 3 వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్స్ కదా, ఎవ్రీ 1 క్వశ్చన్కి 3 మార్క్స్ కదా, సో ఇంటూ 3 రాయండి. నెక్స్ట్ 4 ఇన్కరెక్ట్ కదా, 4 ఇంటూ -1 రాసేసేయండి. ఆమె అటెంప్ట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. ప్లస్ 3 ఇంటూ 0 అయినా పెట్టవచ్చు, అది రాయకపోయినా పర్లేదు. ఓకే, మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారంటే ఆమె 3 అనేది అటెంప్ట్ చేయలేదు, ఇది రాయని అవసరం లేదు. ఈ 3 ఇంటూ అనేది ఇది రాయని అవసరం లేదు, మీకు డౌట్ ఉంటే రాసుకోండి జస్ట్ అంటే. సో అటెంప్ట్ చేయని వాటికి 0 అన్నారు కదా, సో 3 ఇంటూ 0 చేసి ఏమొస్తుంది, 0 వచ్చేస్తుంది. సో అది మీరు రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. సో అందుకే నేను పెన్సిల్తో రాశాను.
దట్ ఈక్వల్ 3 3s 9 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 దట్ ఈక్వల్ 9 మైనస్ 4 అంటే 5. సో రష్మికి ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి మార్క్స్. ఓకే, సో ఎవరికి ఎక్కువ వచ్చాయి? రేష్మాకి ఎక్కువ వచ్చాయి. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూద్దాం. ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10 రూపీస్ పర్ బ్యాగ్ బాస్మతి రైస్. ఒక మర్చెంట్ వచ్చేసరికి తను రైస్ని అమ్ముతున్నప్పుడు 10 రూపీస్ ఏమో లాభం వచ్చిందంట. ఎప్పుడు? బాస్మతి రైస్ అమ్మినప్పుడు. ఓకే, సో ఈ బాస్మతి రైస్ బ్యాగ్స్ని అమ్మినప్పుడు ఎవ్రీ బ్యాగ్కి ఆయనకి 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది, అంటే లాభం వచ్చింది. నెక్స్ట్, అండ్ లాస్ ఆఫ్ 5 రూపీస్ ఫర్ బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్. నాన్ బాస్మతి రైస్ అంటే సపోజ్ మనం అన్నం తింటాం కదా డైలీ, అవి వచ్చేసరికి చాలా నాన్ బాస్మతి రైసే. అండ్ బిర్యానీస్ తింటారు చూడండి, వాటిలో ఎక్కువ బాస్మతి రైస్ వాడతారు. అండ్ నాన్ బాస్మతి రైస్కి వచ్చేసరికి ఆయనకి 5 రూపీస్ అనేది లాస్ వచ్చింది, అంటే నష్టం వచ్చింది. అయితే ఫస్ట్ పాయింట్ చూడు, ఒక నెలకు వచ్చేసరికి 3000 బ్యాగ్స్ ఏమో బాస్మతి రైస్ అమ్మాడు, 5000 బ్యాగ్స్ వచ్చేసరికి నాన్ బాస్మతి రైస్ అమ్మాడు. వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్? అయితే అతనికి ఆ మంత్లో లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా, వస్తే ఎంత వచ్చింది అని అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ మస్ట్ సెల్స్ టు హ్యావ్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్డ్ ఈజ్ 6400 రూపీస్. ఇక్కడ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఏమంటున్నారంటే, బాస్మతి రైస్ కాని బియ్యం నాన్ బాస్మతి రైస్ ఉన్నాయి చూసారా, అవి 6400 బ్యాగ్స్ రైస్ అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలి అంటే ఎన్ని బస్తాలు బాస్మతి రైస్ బియ్యం అమ్మాలి అని అడుగుతున్నారు. ఫిఫ్త్ వన్ సొల్యూషన్ చూడండి. సో అతను ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడు? 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందో ఫస్ట్ అది చూద్దాం. ప్రాఫిట్ ఆన్ 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ అయిన అమ్మినప్పుడు అతనికి లాభం వస్తుంది కదా, ఒక్క బ్యాగ్కి 10 రూపీస్ లాభం వస్తే 3000 బ్యాగ్స్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని మనం చూస్తున్నాం. 3000 ఇంటూ 10 వేసేసేయండి, దట్ ఈక్వల్ 30,000 రూపీస్. ఓకే, సో 30,000 రూపీస్ అనేది అతనికి ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడు? 3000 బ్యాగ్స్ అమ్మితే. నెక్స్ట్ లాస్. సో నాన్ బాస్మతి రైస్ అమ్మినప్పుడు అతనికి లాస్ వస్తుంది కదా, అది కూడా చూద్దాం. లాస్ ఆన్ ఎన్ని బ్యాగ్స్ అమ్మినప్పుడు? 5000 బ్యాగ్స్. 5000 బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్. సో నాన్ బాస్మతి రైస్ అమ్మినప్పుడు అతనికి లాస్ వచ్చింది కదా, ఎన్ని అమ్మాడు? 5000 రూపీస్. సో బాస్మతి రైస్ అమ్మినప్పుడు లాస్ ఎంత వచ్చింది? 5 రూపీస్ లాస్ వచ్చింది. సో ఇక్కడ -5 అయినా రాయొచ్చు, లేదా ఇంటూ 5 అయినా చేయండి, పర్లేదు. 5000 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది? 25,000. ఓకే, 25,000 నాన్ బాస్మతి రైస్ అమ్మినప్పుడు అతనికి లాస్ వచ్చింది. ఇప్పుడు అతను ఆ నెలలో ప్రాఫిట్లో ఉన్నాడా లాస్లో ఉన్నాడా చూడమన్నారు. సో చూడండి, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూడండి, 30,000 మైనస్. సో మీకు ప్రాఫిట్టో లాసో తెలియాలంటే అక్కడ ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాంట్లో నుంచి చిన్న నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయండి. 25,000 దట్ ఈక్వల్ 30,000 మైనస్ 25,000 అంటే 5,000 వచ్చింది. సో ఏది ఎక్కువ ఉంది? ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంది కదా, సో అందుకని అతను ప్రాఫిట్లో ఉన్నాడు. ఓకే, సో ఆ నెలకు వచ్చేసరికి అతని చేతిలో ఉన్న డబ్బులు పడకుండా 5,000 అనేది మిగులుతాయి, ఆ రెండు అమ్మినా కూడా. ఓకే, సో దీన్ని మీరు ఇలా అయినా చేయొచ్చు, ఓఆర్ఆర్, లేదా నేను ఇప్పుడే చెప్పాను కదా ఇక్కడ -5 అయినా పెట్టవచ్చు అని, నేను అది కూడా చెప్తాను. ఎనదర్ మెథడ్, ఈ స్టెప్స్ అయినా రాయొచ్చు, లేదా డైరెక్ట్ ఇలా అయినా చేయొచ్చు. నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ దట్ ఈక్వల్ 3,000. సో బాస్మతి రైస్ 3,000, దానికి ప్రాఫిట్ 10 రూపీస్ కదా, సో
10 రాయండి ప్లస్ నాన్ బాస్మతి రైస్ ఎన్ని బ్యాగ్స్ 5000 ఇంటూ దీనికి వచ్చేసరికి లాస్ వస్తుంది కదా -5 పెట్టేసేయండి. దట్ ఈక్వల్ 3000 ఇంటూ 10 వచ్చేసరికి 30,000. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 5 5s 25, జీరోస్ ఉన్నాయి కదా 3 పెట్టేసేయండి. దట్ ఈక్వల్ 30,000 మైనస్ 25,000 అంటే 5,000 వచ్చేస్తుంది. సో మీరు ఈ స్టెప్స్ కూడా రాయొద్దు ఇది రాసేటప్పుడు, ఎందుకంటే ఈ స్టెప్స్ రాశారనుకోండి ఇక్కడ 500 ఇంటూ -5 వేశారు. సో ఇదేం రాయకుండా ఈ 3 స్టెప్స్ అయినా రాయొచ్చు, లేదా ఈ 3 స్టెప్స్ అయినా రాయొచ్చు. అంతేగాని ఈ 2 రాసేసి మళ్ళీ దీన్ని రాయొద్దు, ఆన్సర్ మీకు రాంగ్ వచ్చేస్తుంది. దీంట్లోనే మీకు సెకండ్ పాయింట్ ఉంది కదా, సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అతను 6,400 నాన్ బాస్మతి రైస్ అమ్మినప్పుడు లాస్ రాకుండా ఉండాలంటే ఎన్ని బాస్మతి రైస్ అమ్మాలి అని అడుగుతున్నారు. చూడండి, యాజ్ దేర్ ఈజ్ నో లాస్ ఆర్ గెయిన్, ప్రాఫిట్ on basmati rice that equaled loss on non basmati rice. సో ప్రాఫిట్ బాస్మతి రైస్లో ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్. సో లాస్ రాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ కింద రాయండి, బట్ loss on non basmati rice that equaled, సో లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్ ఎంత వచ్చింది, అక్కడ ఎంత ఇచ్చారు వాళ్ళు 6,400 బ్యాగ్స్ ఇంటూ ఈచ్ బ్యాగ్కి 5 రూపీస్ లాస్ వస్తుంది కదా, ఇంటూ 5 వేయండి. అంటే మీకు టోటల్గా 32,000 అనేది అతనికి లాస్ వస్తుంది. ఓకే, ఎప్పుడు నాన్ బాస్మతి రైస్ అమ్మినప్పుడు. సో ఈ లాస్ రాకుండా ఉండాలి అంటే అతను బాస్మతి రైస్ అమ్మాలి కదా, ఎన్ని అమ్మాలో చూద్దాము. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ సోల్డ్. సో ఎన్ని బ్యాగ్స్ అమ్మాలి చూద్దాము. ఏం లేదు, ఇక్కడ వచ్చిన 32,000 బై అతనికి ప్రాఫిట్ ఎంత 10 రూపీస్ వస్తుంది కదా, ఈచ్ బ్యాగ్కి బై వేసేసేయండి 3200. అతను బాస్మతి రైస్ వచ్చేసరికి 3200 అమ్మితే అతనికి లాస్ రాకుండా ఉంటుంది. ఎప్పుడు 6,400 బ్యాగ్స్ అమ్మినా కూడా అతను నాన్ బాస్మతి రైస్ 3,200 బాస్మతి రైస్ అమ్మినప్పుడు అతనికి లాస్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి, ఇలా ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ నెంబర్స్ తెలుసు కదా, నెంబర్స్ రాసేసేయండి, తర్వాత మీరు సింబల్స్ పెట్టండి. 3కి ఎంత నెంబర్ మల్టిప్లై చేస్తే 27 వస్తుంది, 9. ఓకే, ఫస్ట్ 9 పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 27 అనేది పాజిటివ్లో ఉంది, ఇక్కడ 3 అనేది నెగిటివ్లో ఉంది, అంటే మీకు 1 మైనస్ వచ్చింది. సో ఈ మైనస్ అనేది ప్లస్గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఇటు సైడ్ పోతే ఏం చేసాం, -9 చేసాం. అవునా, ఇప్పుడు చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 9 3s 27 ప్లస్ 27 వచ్చింది కదా. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం, సేమ్ అలానే 5కి ఎంత నెంబర్ మల్టిప్లై చేస్తే 35 వస్తుంది, 7. 5 7s 35 కదా, మీకు ఇక్కడ నెగిటివ్లో ఉంది అంటే ఏదో ఒక నెంబర్కి కంపల్సరీ ఇక్కడ నెంబర్స్కి నెగిటివ్ ఉండాలి. 5 ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, దీనికి మీరు నెగిటివ్ పెట్టొద్దు, ఇప్పుడు మీరు రాసిన దానికి మాత్రమే నెగిటివ్ పెట్టాలి. ఓకే, సో మైనస్ పెట్టేసేయండి. 5 7s 35 మైనస్ ఉంది కాబట్టి -35 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసరికి 8కి ఎంత నెంబర్ మల్టిప్లై చేస్తే 56 వస్తుంది, 7. సో ఈ 56 అనేది మైనస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ దీనికి మైనస్ పెట్టొద్దు. 7కి మీరు మైనస్ పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఆన్సర్లో మీకు -56 ఇచ్చారు కాబట్టి ఓన్లీ 7 రాసేసేయండి. నెక్స్ట్ 12కి ఎంత నెంబర్ మల్టిప్లై చేస్తే 132 వస్తుంది, 11. 11 12s 132 వచ్చింది. ఇక్కడ 132 అనేది మీకు నెగిటివా పాజిటివా, పాజిటివ్లో ఇచ్చారు. అవునా, సో పాజిటివ్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు 12కి మైనస్ ఉంది కాబట్టి 11కి కూడా మైనస్ పెట్టండి, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 11 12s 132 అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇప్పుడు నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మాత్రం కంపల్సరీగా అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.